ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనము. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. ఆమేన్. జీవము గల దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సియోను అనగా నీవే అయ్యున్నావు. యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించిన వారితో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు సియోనై ఉన్నావు అని. ఆ పరలోక పట్టణమందు ఎలాగైతే దేవుని మహిమతో నింపబడి ఉన్నదో, దేవుని నెమ్మదితో నింపబడి ఉన్నదో, నీ పట్ల కూడా దేవుడు ఏవైతే పాడైపోయి ఉన్నాయో, ఏదైతే అరణ్యం వలె ఉన్నదో అక్కడ కూడా ఆయన నెమ్మది అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నారు. ఏదైనా తోట వలె చేస్తానని దేవుడు సెలవిస్తున్నారు. ఆనాడు ఏదైనా తోటలో సమస్త ఫలవృక్షములు ఎలా నిండుగా ఉన్నాయో, నీ కుటుంబంలో నీ జీవితంలో కూడా పాడైపోయినవన్నీ, అరణ్య స్థలముగా ఉన్నవన్నీ దేవుడు ఏదైనా తోటగా చేయునుగాక. సమస్త ఫలవృక్షములతో, సమస్త సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఈరోజు ఈ వాగ్దానం నమ్మండి. అవును, పాడైపోయిన నా యొక్క స్థలములను దేవుడు ఆదరించి ఏదైనాగా చేస్తాడు అని నమ్మండి. మీరు కూడా ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి పలకండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.